నిజంగా జరిగి మనసుని గడగడలాడించిన ఓ భయానక సంఘటనను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది కల కాదు, కథ కాదు, నిజంగా జరిగిన కథ. 1986వ సంవత్సరం అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ చిన్న కుటుంబం. జోన్, ఆమె భర్త, ఇద్దరు చిన్నపిల్లలు ఓ పాత పొలాల భవనాన్ని కొనుగోలు చేసి అక్కడే జీవితం మొదలుపెట్టారు. ఇంటికి వెనక వైపు ఓ పాత బావి. అక్కడి స్థానికులు దాన్ని సెలబ్రేటెడ్ హోల్ అని పిలిచేవారు. ఎందుకో తెలుసా? ఒక రాత్రి జోన్ చిన్న కుమార్తె కీరా నిద్రలో లేచి గుమ్మం గుండా బయటికి వెళ్ళింది. తల్లి వెంట వెళ్ళి చూసేసరికి ఆమె ఆ బావి దగ్గర నిలబడి ఉంది. కన్నులు తెల్లగా తిరిగిపోయాయి. నేలను చూస్తూ నిలబడింది. తల్లి పట్టుకుని లాగగాని ఆమె ఒక్కసారి ఊపిరి పీల్చి, అమ్మా, వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, వాళ్లకు నేను కావాలట అని చెప్పింది. ఆ తర్వాత రాత్రుల్లో గాజులు పగలటం, టీవీ తనంతట తానే ఆన్ అవ్వటం, ఖాళీ గదుల్లో నడిచే అడుగుల శబ్దం. ఓసారి జోన్ స్పష్టంగా చూసింది. గది తలుపులో ఓ మనిషి చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. మాయమైపోయాడు. ఒక స్థానిక చరిత్ర పరిశోధకుడు వచ్చి వివరించాడు. ఆ బావిలో గతంలో చిన్నారులను నేరస్తులు పడేసేవారని, ఓ పాత ఆశ్రమం, దుర్మార్గపు కార్యకలాపాల కేంద్రం. చదివితే రోమాలు నిక్కబడుచుకునే చరిత్ర ఉంది ఆ ఇంటికి. ఆ ఇంటి చరిత్ర తెలిసిన తర్వాత జోన్ కుటుంబం వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. కానీ స్థానికులు చెప్పేది ఒక్కటే, ఆ బావి దగ్గరికి పోకండి. ఈ కథలో కొంత నిజం, కొంత కల్పన దాగి ఉంది. ఇది ఓ నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడ్డ కథ. మీరు అలాంటి ఇంట్లో ఉండగలరా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ మీ మద్దతు.